సార్ నమస్తే సార్. ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా ఏం చెప్పాలనుకుంటారు, మీ అనుభవం ఏమి? ఎన్టీఆర్ గారు ఒక మహా వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన తెలుగు ప్రజలకే కాదు, భారతదేశ ప్రజలకు కూడా ఎన్నో విధాలుగా ఎన్నో ఉపయోగకరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. ఇవాళ స్త్రీలకు ఆస్తిలో హక్కు కల్పించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎన్టీఆర్. అదేవిధంగా కూడు గూడు నీడ దీన్ని కూడా అమలుపరిచింది ఎన్టీఆర్. ఆయన తర్వాతనే మిగిలిన వాళ్ళందరూ వచ్చింది. ఇవాళ మాటువంటి యువకులను ఎంతో మందిని రాజకీయాలకు తీసుకొని వచ్చి మాకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించినటువంటి మహనీయుడు. ఇవాళ ఆయన కోసం మేము ఎప్పుడు మర్చిపోము. తెలంగాణ అనేది కాదు, ఆంధ్ర అనేది కాదు, తెలుగు ప్రజలంతా ఒక్కటే. రెండు రాష్ట్రాలు ఉండడంలో తప్పు లేదు. ఇవాళ రెండు రాష్ట్రాల్లో కూడా అభిమానించే, అందరి చేత అభిమానించే నాయకుడు ఎన్టీఆర్. మీతో కలిసిన సందర్భం ఏదైనా పంచుకుంటారు, హ్యాపీనెస్ మూమెంట్? చాలా ఉన్నాయి. ఇది ఎంత ఆప్యాయంగా అంటే డాక్టర్ గారు అని ఎంతో ఆప్యాయంగా పలకరించేవాడు. అందరినేమో పేర్లు పెట్టి పిలిస్తే నన్ను డాక్టర్ గారు అని పిలిచేవాడు. తర్వాత ఏదైనా సమస్యలు ఉంటే పోయి మాట్లాడినప్పుడు కూడా చాలా హుందాగా ఆయన రాజకీయ జీవితం ఉండేది. నిజంగా చెప్తున్నాం, ఆయన దగ్గర మధ్యాహ్నం ఉన్నప్పుడు మాకంతా ఎంతో ఆహ్లాదకరమైన ఉదయంతో మేము ఉండేది. ఆయన ఇచ్చినటువంటి ఏదైతే మాకు రాజకీయ జీవితం ఉందో అది ప్రజల కోసమే అంకితం చేస్తాం. ఇవాళ జరుగుతున్నటువంటి ఈ అవినీతిని అడ్డుకోవాలనే ప్రయత్నంలో నేనున్నా. సుప్రీంకోర్టు దగ్గర కూడా పోయినాం. మళ్ళా కూడా ఇప్పుడు దాన్ని ఏమి వదలను. ఈరోజు ప్రజల క్షేమం కోసం వేలాది కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు లూటీ చేస్తున్నారు. దాన్ని అరికట్టేందుకు నా ప్రయత్నం ఉంటుంది. థ్యాంక్ యూ.